పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఈ రోజున గిన్నిస్ బుక్ రికార్డు దశగా కాంక్రీట్ ఫిల్లింగ్ ఓవైపున జరుగుతుంది. మరోవైపు వైసీపీ మాత్రం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అంతా ఒక భ్రాంతే తప్ప చంద్రబాబుకు దీంతో ఎటువంటి సంబంధం లేదని చెప్పి విమర్శలు కూడా సంధిస్తుంది. మనతో పాటు మాట్లాడుతానే వైసీపీ నేత బాలశౌరి ఉన్నారు. ఏం చెప్తారు సార్? ఒకవైపు చూస్తే గిన్నిస్ రికార్డు దశగా ఈ రోజున ఒకవైపున పనులు చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది. మీరు చూస్తే అసలు ప్రభుత్వానికి సంబంధం లేదంటారు. ఏం చెప్తారు? నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నాం వైసీపీ నాయకులు, పోలవరం ప్రాజెక్టుకి చంద్రబాబు నాయుడు గారికి అసలు సంబంధం ఏంటి? ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు పనిచేసినప్పుడు ఏ రోజు కూడా పోలవరాన్ని గురించి ఆయన మాట్లాడలేదు. పోలవరానికి శంకుస్థాపన చేసింది దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత దానికి బడ్జెట్ కేటాయించింది రాజశేఖర రెడ్డి గారు, కాలువలు తవ్వించింది రాజశేఖర రెడ్డి గారు, ల్యాండ్ ఎక్విజేషన్ చేసింది రాజశేఖర రెడ్డి గారు, తర్వాత పోలవరం ప్రాజెక్టుకి అనుమతులన్నీ తెచ్చింది కూడా రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అది కేంద్రం నేషనల్ ప్రాజెక్ట్ అయ్యి ఈరోజు కేంద్రం డబ్బులు ఇస్తూ ఉంటుంటే ఈయన ప్రతి సోమవారం రోజు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లతో మాట్లాడి అకౌంట్ సెటిల్ చేసుకుంటున్నాడు తప్పితే ఇతనికి పోలవరం ప్రాజెక్టుకి ఇతనికి ఎటువంటి సంబంధం లేదనేటువంటి విషయం ఈ రాష్ట్ర ప్రజానికి అందరికీ కూడా తెలుసు. ఈయన అవార్డులు అని అంటున్నాడు, ఈయనకి ఏదో అవార్డులు వచ్చినాయి అని చెప్పేసి. ఈ అవార్డులను పక్కన పెట్టి కాంట్రాక్టర్లతోటి ఈయనకున్నటువంటి రివార్డు ఏమొస్తుంది అనేది కూడా చెప్తే బాగుంటుంది అనేటువంటిది మా వైసీపీ నాయకుల యొక్క డిమాండ్. ఈరోజు జరుగుతున్న వ్యవహారాన్ని అంతా ఎలా చూస్తారు? గిన్నిస్ బుక్ రికార్డు దిశగా పనులు చేస్తున్నామని ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తుంది. రేపు పొద్దునకి గిన్నిస్ బుక్ రికార్డుకు కూడా పోలవరం పనులు మేమే చేపడుతున్నామని ప్రభుత్వం చెప్తుంది. పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఈయన చేతులకు వచ్చేంత వరకు మోడీ గారికి అలాగే బీజేపీ నాయకులకి వంగి వంగి నమస్కారం పెట్టి ఒక్కసారి పోలవరం ప్రాజెక్టు ఈయన చేతుల్లోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టుకి ఈయనకి ఏ రకంగా వచ్చిందో మనందరికీ తెలుసు. ముందుగా చెప్పాలంటే మనకి ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టి ఈయన పోలవరం ప్రాజెక్టు తెచ్చుకున్నాడు. ఆ పోలవరం ప్రాజెక్టు ఈరోజు ఆయన చేతికి వచ్చిన తర్వాత ఈయన కమిషన్ల కోసం సోమవారం అక్కడికి వెళ్తున్నాడు తప్పితే ఇతనికి రైతాంగం మీద కానీ నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశం కానీ అలాగే ఆయన త్వరితగతిన దాన్ని పూర్తి చేయాలనే ఉద్దేశం కానీ ఆయనకి చంద్రబాబు నాయుడికి లేనే లేదు. ఈ ఎన్ఐఏకి జగన్ మీద జరిగిన కత్తిదాడికి సంబంధించిన కేసును కూడా సుప్రీంకోర్టులో సవాల్ చేసే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది. దాన్ని ఎలా చూస్తారు? అదే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రతిపక్ష నాయకుడి మీద హత్యా ప్రయత్నం జరిగితే ఆ హత్యా ప్రయత్నం ఎందుకు జరిగింది, దీని వెనక ఎవరు ఉన్నారు అనేటువంటి సమగ్ర దర్యాప్తు జరపాల్సింది పోయి ఒక నేషనల్ ఎన్ఐఏ సంస్థ ద్వారా జరిపిస్తే నిజాలు బయటకు వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు హైకోర్టుకు పోతాం అనటం ఆయన నిజంగా తప్పు చేశాడని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఆయన ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు దీనికి సుప్రీంకోర్టు పోవాల్సినటువంటి అవసరం ఉంది? ఏం లేదు కదా అందులోకి. ఇప్పుడు గుమ్మడికాయలు దొంగ ఎవరు అనుకుంటే భుజాలు ఎత్తుక్కుంటా ఉన్నాడు ఆయన. బట్ ఏదేమైనా ఆ నిజం బయటకు వస్తుంది. నిజం బయటకు వచ్చిన రోజు రాష్ట్ర ప్రజానికం ఆయనకి ఏ రకమైనటువంటి బుద్ధి చెప్పాలో రెడీగా ఉన్నారనేటువంటి విషయం కూడా నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఇది మొత్తంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మొదటి నుంచి కూడా వైఎస్ హయాంలోనే అనుమతులన్నీ కూడా తీసుకొచ్చాం. ప్రస్తుతం చంద్రబాబు ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టి పోలవరం కాంట్రాక్టర్ మొత్తాన్ని చేజెక్కించుకున్నారు. సోమవారం కూడా ఆయన వెళ్ళేది రివార్డుల కోసం కాంట్రాక్టర్లతో భేటీ అవ్వడానికి సంబంధించే తప్ప వేరే ఏం కాదని చెప్పి బాలశౌరి చెప్తారు. కెమెరా పర్సన్ ఆర్కేతో శ్రీకాంత్ ఎన్టీవీ విజయవాడ.